సో కర్ణాటకలో రీసెంట్గా ఓలా, ర్యాపిడో ఇవన్నీ బ్యాన్ చేశారంట. దీనికి రీజన్ ఏంటి మేడం? రీజన్ పక్క పెడితే ఏంటంటే వేరే వాళ్ళు అంటే అందరు కలిసి ఒక కేసు అనేది ఫైల్ చేశారు. ఫైల్ చేస్తే ఏంటంటే ఓలా ర్యాపిడో ఏవైతే ఉన్నాయో సర్వీసెస్, బైక్ సర్వీసెస్ ఉన్నాయో అవి మొత్తం ఆపేయాలని చెప్పేసి కర్ణాటక హైకోర్టు నిర్ధారించింది. ఆ తర్వాత మళ్ళీ కూడా అంటే ఆ హియరింగ్ ఏంటంటే స్టే అనేది ఇచ్చారు కానీ మళ్ళీ అడ్జర్న్మెంట్ అయింది. బట్ నిన్న జరిగిన దాంట్లో ఏంటంటే ఓలా ర్యాపిడో అది మొత్తం తీసేసేయాలి, ఇంకా నడిపియొద్దు, బంద్ చేయాలని చెప్పేసి చెప్పారనమాట. సో జూన్ 16 నుంచి ఓలా, ర్యాపిడోస్, బైక్స్ మొత్తం బంద్. అంటే ఓన్లీ ఆటోస్ నడవాలని చెప్పేసి, ఎందుకంటే ఆటో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఆటోస్ మొత్తం ఈ ఓలా బైక్స్ ఇవన్నీ, ర్యాపిడో బైక్స్ ఇవన్నీ వచ్చడం వల్ల ఆటోస్ అనేది అసలు వాళ్ళకి సర్వైవల్ కష్టమవుతుంది. వాళ్ళకి అసలు అంటే వాళ్ళ లైవ్లీహుడ్ మొత్తం దెబ్బతింటుందని చెప్పేసి చేసేసరికి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. బట్ చాలామంది అంటే పబ్లిక్లో కూడా ఏంటంటే అందరు అగేన్స్ట్ ఉన్నారు ఈ డెసిషన్కి. ఎందుకంటే యూజువల్గా ఆటోకి బైక్ కంపేర్ చేస్తుంటే హాఫ్ ద రేట్ ఉంటుంది, ఛార్జెస్లో హాఫ్ ద రేట్ ఉంటుంది. సో కొంచెం దూరం వెళ్ళాలనుకున్న వాళ్ళకి అది ఈజీ అవుతుంది, ఆఫీస్లో వెళ్ళే వాళ్ళకి ఈజీ అవుతుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎకనామికల్, సెకండ్ ఈజ్ మెయిన్ ట్రాఫిక్. ఎందుకంటే బెంగళూరులో, కర్ణాటకలో మెయిన్ మనం చూసుకోవాల్సిన బెంగళూరులో ఏంటంటే హెవీ ట్రాఫిక్స్. సో బైక్స్ పోయినంతే అంత స్విఫ్ట్గా ఐ మీన్ వేరే వెహికల్స్ వెళ్ళలేవు. సో దానివల్ల పబ్లిక్ అయితే హ్యాపీగా లేరు. బట్ ఈ నిర్ణయం తీసుకున్నాం అయితే జరిగింది. వాళ్ళు బ్యాన్ చేశారు, ఓకే. మరి ర్యాపిడో డ్రైవర్స్ ఏం చేస్తున్నారంటే పార్సల్ అని ఒక ఆప్షన్ వస్తుంది ర్యాపిడోలో, ర్యాపిడో పార్సల్, బైక్ పార్సల్ అని చెప్పేసి ఆ పార్సల్ ఆప్షన్ ఉపయోగించి వీళ్ళు ట్రావెల్ చేస్తున్నారు. అంటే ఇది ఇప్పుడు ఇల్లీగల్ కిందకి రాదా? మరి ఇల్లీగలే. ఇప్పుడు అందులో ఆప్షన్స్ ఉంటాయి, పార్సల్, బైక్, ఆటో, ఇట్లా ఆప్షన్స్ ఉంటాయి. అందులో పార్సల్ అనే ఆప్షన్ మీద కొట్టగానే యూజువల్లీ ఇక్కడ నుంచి అక్కడ పంపేయాలి, కానీ మాట్లాడుకుంటారు నన్ను దింపే అని చెప్పేసి. సో ఆ ఆప్షన్ త్రూ వీళ్ళు యూజ్ చేసుకుంటున్నా కానీ అది బయటపడినాడు ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే కోర్టు నుంచి ఒక ఆర్డర్స్ ఉంది అంటే ఆ ఆర్డర్స్ మనం పాటించాలి. ఆర్డర్స్ పాటించకుండా ఇట్లా ఇష్టం వచ్చి చేసుకుంటే ఎవరైతే తీసుకెళ్ళారో వాళ్ళ మీద కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం కంపెనీ మీద, ఓలా అయితే ఓలా, ర్యాపిడో మీద అయితే ర్యాపిడో మీద కూడా కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. అండ్ ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళ మీద కూడా కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇదంతా చీటింగ్లోకి వెళ్తుంది. సెక్షన్ 425 ఐపీసీ అవుతుంది కాబట్టి చీటింగ్లోకి వెళ్తుంది కాబట్టి వీళ్ళు ఇరుక్కుంటారు, అందరు ఇరిగిస్తారు అనమాట. సో అలాంటిది చేయకుండా ఉంటే బెటర్. బట్ ఇది ఓన్లీ కర్ణాటక వరకే పరిమితం. ఐ డోంట్ థింక్ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో వస్తుందని నేను అనుకుంటలేను. రావద్దని కూడా అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా మంది సఫర్ అవుతారు దానివల్ల.